డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు ఇక లేరు అనే వాస్తవం నమ్మశక్యం కావటం లేదు. ఆయన ఒక మెజిషియను, ఒక సైకియాట్రిస్టు, హిప్నాటిస్టు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, అన్నిటికన్నా ముఖ్యంగా రచయిత. ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన. ఆయన రాసినటువంటి పుస్తకాలు స్ఫూర్తి ప్రదాతలు, కష్టపడి పని చేయొద్దు, ఇష్టపడి పని చేయండి, మాటే మంత్రం, విజయం మీదే, తర్వాత జీనియస్, ఇలా ఎన్నో, లీడర్షిప్, మరీ ముఖ్యంగా లీడర్షిప్ అనే బుక్ కూడా రాశారు. అన్ని ఏ బుక్ ఎత్తుకున్నా కూడా ఇప్పుడు ఎంతో మంది ఆ పుస్తకాలు చదివి ఆయన చెప్పిన మాటలు ఆచరించిన వాళ్ళు నెలకి లక్షలు సంపాదిస్తున్నారు ఇప్పుడు. అటువంటి గొప్ప మహనీయులైన ఆయన లేకపోయినా భౌతికంగా ఆయన రాసినటువంటి పుస్తకాలు అక్షర సమాధులు, నిజంగా బతికే ఉంటాయి. ఆయన చనిపోయినా కూడా ఆయన రాసించినటువంటి పుస్తకాలు ఇంకట్టే శాశ్వతంగా ఉంటాయి మానవ జీవితం ఉన్నంత వరకు. ఆ విధంగా కారణ జన్ములు వాళ్ళు, కారణ జన్ములు అంటే ఒక కారణం కోసం పుట్టినారు. ఈ విధంగా ఎంతో మంది ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది యువకుల వాళ్ళకి ఎంతో ఇంపాక్ట్ అనే కండక్ట్ చేసి గంపా నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, వేణు భగవాన్ గారు, ఇలా చాలా మంది ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపించి అందులో వీళ్ళు స్పీచ్లు ఇవ్వడం అది ఒక సంతోషకరమైన విషయం. మోహన్ బాబు కాలేజ్ చదివేటప్పుడు 2011, 2015 ఆ ప్రాంతాల్లో 4 సంవత్సరాలు అప్పుడు ఇంపాక్ట్ కండక్ట్ కూడా చేయడం జరిగింది తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆడిటోరియంలో. ఆ రోజే ఆయన చూడడం, ఆయన చెప్పినటువంటి స్పీచ్ వినడం, దాన్ని ఆచరించడం చేయడం జరిగింది. ఆయన ఎక్కడున్నా ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ప్రకృతి రత్న హర్షత్ విహార్ తెలియజేయడం జరుగుతూ ఉంది.